రాజ్యాంగాన్ని ఎట్లా పరిహాసం చేయాలి, రాజ్యాంగాన్ని ఎంత దారుణంగా వాడుకోవాలి, దాంతోటి ఎట్లా తప్పులు చేయాలనేది మనం రాష్ట్రంలో కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అది కొనసాగుతానే ఉన్నది. ఇవాళ ముగుస్తదేమో అనుకున్నాం, 16వ తేదీన ముగుస్తదేమో అనుకున్నాం, కానీ 16వ తేదీన కూడా ముగియలేదు. ఇంకా ఒక 2-3 రోజులు కూడా ఈ సినిమా, ఈ హైడ్రామా కొనసాగేలాగా కనిపిస్తూ ఉన్నది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నుంచి నోటిఫికేషన్ ప్రతిదీ సందర్భంలో ఈ పొలిటికల్ హైడ్రామా నడుస్తూ వచ్చింది. చివరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకొక అసలు హైడ్రామా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం దీనికి రాజ్యాంగానికి ఎందుకు లింక్ పెడుతున్నాం, రాజ్యాంగం గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే, రాజ్యాంగంలో ఒక అంశాన్ని పొందుపరిచారు. ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అలాగే మేయర్ ఎన్నికకు సంబంధించి ఇది పరోక్ష ఎన్నిక విధానం అంటారు దీన్ని. పరోక్ష ఎన్నిక అంటే ప్రజలు నేరుగా మేయర్ను కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎన్నుకోరు. ప్రజలు నేరుగా ఎవరిని ఎన్నుకుంటారు? కౌన్సిలర్లని, కార్పొరేటర్లకి ఓటేస్తారు. వాళ్ళు మేయర్ని, మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకుంటారు. సో ప్రజలు నేరుగా ఎవరికి? కార్పొరేటర్లకు ఓటేస్తున్నారు, కౌన్సిలర్లకు వేస్తున్నారు. అది ప్రత్యక్ష ఎన్నిక. ఇది పరోక్ష ఎన్నిక అంటే ప్రజలు డైరెక్ట్ ఓటు వేయకుండా వీళ్ళు ఓటేసిన వాళ్ళు వాళ్ళని ఎన్నుకుంటారు. సో ఇది పరోక్ష ఎన్నిక. రెండు ఉంటాయి భారతదేశ ఎన్నికల విధానంలో, ప్రత్యక్ష ఎన్నిక విధానం, పరోక్ష ఎన్నిక విధానం అనేవి రెండు ఉంటాయి. సో ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక విధానంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నిక అయిపోయింది, ఆ సినిమా ఓడిచిపోయింది. కానీ అక్కడ అసలు సినిమా స్టార్ట్ అయింది. చైర్మన్లు అట్లాగే మేయర్ల ఎన్నికకు సంబంధించి అసలు సినిమా స్టార్ట్ అయింది. అక్కడ నెంబర్ గేమ్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ గేమ్ తోటి పరిస్థితులు ఎంత దారుణంగా తయారైనాయంటే రాష్ట్రంలో మొత్తం క్యాంపు రాజకీయాలు, కోట్ల రూపాయలు బట్వాటా, వీళ్లకు కోట్లు ఆఫర్ చేయడం, వాళ్ళకు కోట్లు ఆఫర్ చేయడం, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని ఈ పార్టీలోకి లాక్కోవడం, ఇండిపెండెంట్లను లాక్కోవడం, పోలీసులు అయితే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ల మీదకి పోయే గుంజుకొచ్చే ప్రయత్నం చేసి, నిజామాబాద్లో కాంగ్రెస్కు మెజార్టీ తక్కువ ఉండేసరికి ఏకంగా బీఆర్ఎస్ సంబంధించిన ఒక కార్పొరేటర్ గెలిస్తే ఆమెను కూడా తీసుకొని పోయి కాంగ్రెస్ క్యాంప్లో కలుపుదామని ఏకంగా పోలీసులనే తీసుకొచ్చి పెట్టారట ఆమె ఇంటి ముంగట. ఇది స్వయంగా బీజేపీ ఎంపీ చెప్పినటువంటి ముచ్చట, అరవింద్ చెప్పినటువంటి ముచ్చట. ఇది మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనీకున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ, మీ నలుగురు ఎస్ఐలు గడివేరుతున్నా మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు మీ నలుగురు ఎస్ఐలు, ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు. ఫస్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. అంటే పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోరు. ఆ వికారాబాద్ జిల్లాలో ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ పోతాడు. ఎవరైతే గెలిచిన వాళ్ళు ఒక రిసార్ట్లో పోయి ఉంటారో, క్యాంపు పెడతారో, క్యాంపు పెట్టిన దగ్గర, బీఆర్ఎస్ వాళ్ళు క్యాంపు పెట్టిన దగ్గర ఒక పోలీసు మఫ్టీలో పోయి వాళ్ళ సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తాడు. ఎవరెవరు ఉన్నారు ఇందులో లోపల, ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే, ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఎవరోని లాగడానికి ప్రయత్నించవచ్చు అని గవర్నమెంట్ ప్లాన్ అన్నట్టు. అందుకని ఒక కానిస్టేబుల్ని లోపలికి పంపించారు మఫ్టీలో. సో ఇట్లా ప్రతి చోట ఇదే జరుగుతూ ఉన్నది. సో ఇదంతా దీనికి ముందు, ఓటింగ్కి ముందు అయిపోయింది. ఇక ఓటింగ్ రోజు జరిగినటువంటి వ్యవహారాలు ప్రతి చోట మళ్ళీ గొడవలే. ఓటింగ్ రోజు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళను లోపలికి పోకుండా అడ్డుకోవడము, లేటుగా వచ్చిరని కారణాలు చెప్పి వాయిదా వేయడం, ఇట్లా రకరకాల ఘటనలు జరిగినాయి. ఇక జనగామలో అయితే గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని లోపలికి పోనీయలేదు. మీరు కిడ్నాప్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు మేడం మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are interrupting me? Madam. I am going to the office, procession office. Madam, agande. What do you want, sir? This is the fake news. Who did I don't know. But with my willingness, I am going to the office. Uniform candidate with Palasaran. Ward number you should say. 28th ward. Hafiz Fatima. కానీ ఆమె అటు లోపలికి వాళ్ళని నెట్టేసుకొని, నేను ఉన్నా కదా, నేను పలానా అభ్యర్థిని, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. సరే మరి లోపలికి వెళ్ళాక చక్కగా జరిగిందా అంటే అక్కడ కూడా లేదు. అక్కడ కూడా అడ్డుకున్నారు. ఎవరైతే ఎక్స్ అఫీషియో ఓటు కింద చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అందులోకి పోయిండో, ఆయన ఏం చేసిండు, అక్కడ వాళ్ళని అడ్డుకున్నాడు. వాళ్ళని లోపల ఉండకుండా, లోపల ఓటింగ్ జరగకుండా వాయిదా వేయాలని చెప్పేసి ఆయన అక్కడ అడ్డుకున్నాడు. వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి ముంగట పోడియం దగ్గర కూర్చోబెట్టి లొల్లి చేసిండు. సో అట్లా అది వాయిదా పడిపోయింది. సో తొర్రూరులో కూడా అదే పరిస్థితి. తొర్రూరులో సేమ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైటింగ్.
ఎర్రబెల్లి దయాకర్ రావు మీద అటాక్ అయింది, ఆయన పిఏ మీద అటాక్ అయింది. లోపలికి పోకుండా ఓటింగ్ సరిగా జరగకుండా ఇవన్నీ వ్యవహారాలు చేశారు. ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అసలు భారతదేశ పౌరాలు కాదు, ఇప్పుడు ఆమె లెక్క ప్రకారం భారతదేశ పౌరాలు కూడా కాదు, కానీ ఆమెను లోపలికి అనుమతించారు. సో ఈ విషయంలో గందరగోళం అయింది. ఏకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దించి అక్కడ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంత గందరగోళం ఎందుకు జరిగిందంటే సేమ్ నెంబర్ గేమ్. బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉన్నది అక్కడ, కానీ దాన్ని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అన్నట్టు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లోపల గొడవ జరిగింది, ఏకంగా కర్రలతోటి కొట్టుకునే పరిస్థితి పోయింది. ఇక్కడ కూడా అది ఇబ్రహీంపట్నము బీఆర్ఎస్ చేతులకు వచ్చింది. సో అక్కడ కూడా మళ్ళీ సేమ్ పరిస్థితి. అంటే ఎక్కడెక్కడ ప్రతిపక్షం చేతులకు పోయిన పరిస్థితి ఉందో అక్కడ అన్ని చోట్ల ఇదే కథ చేసుకుంటూ వచ్చారు. ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న దేవుళ్ళ మీద పిల్లల మీద ప్రమాణం చేసిన వ్యక్తి విత్ ఇన్ అవర్స్లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి పొందాడు. అంటే రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి, ఏ స్థాయిలో డబ్బులు కూడా చేతులు మారుతున్నాయో అర్థం చేసుకోవాలి. ఇక అటు కేదన్పల్లి చెన్నూరు మంత్రి వివేక్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేదన్పల్లిలో అక్కడ సిపిఐ బీఆర్ఎస్ కలిసి మెజారిటీ ఉంది, కానీ అక్కడ కూడా ఓటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. దాన్ని కూడా వాయిదా వేయించారు. ఒక రోజు గడిచింది అనుకో, ఈ గ్యాప్లో వాళ్ళని అక్కడ నుంచి గుంజుకొచ్చి అధికార పార్టీలో చేసుకోవచ్చు, అప్పుడు ఆ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవచ్చు అనే ప్లాన్లో ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా కేతన్పల్లి, తొర్రూరు, జనగామ, ఇల్లందు, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ కొన్ని చోట్ల కావలసుకుని గొడవ సృష్టించి వాయిదా వేసారు. ఇవన్నీ కూడా కొద్దిగా హంగు పరిస్థితి ఉన్నాయి, బీఆర్ఎస్కు వచ్చే పరిస్థితి ఉన్న చోట్లు ఇవన్నీ కూడా. సో వాటిలన్నిటిలో కూడా ఇట్లనే అడ్డుకొని వాటిని పక్కకు పెట్టేసారు. సో ఇట్లా ఈ లాగడాలు, డబ్బుల పంపకాలు ఇవన్నీ కూడా జరుగుతానే ఉన్నాయి, కళ్ళ ముగడ్నే జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు క్యాంపు పెట్టిన ఒక చోట ఒక రిసార్ట్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం వచ్చి పోలీసులు పోయారట. అది కూడా ఆ లోపల ఉన్న వ్యక్తి ఒక అతను ఆయనకు పదవి ఇస్తా అని చెప్పి వివేక్ పోయేసరికి ఆయనే సమాచారం ఇస్తే అక్కడికి పోలీసులు పోయారని చెప్తా ఉన్నారు. కానీ దాన్ని మళ్ళీ సెటరైట్ చేసేస్తున్నారు, గాయబ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. పార్టీలు మారుతున్న అభ్యర్థులకి, అధికార పార్టీలోకి వస్తున్నటువంటి అభ్యర్థులకి పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్తున్నారు. నాట్ ఓన్లీ అధికార పార్టీ, ఎవరైతే అక్కడ మున్సిపల్ పీఠాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, పార్టీ ఉన్నదో, ఆ పార్టీ పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తూ ఉన్నది, పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పి గుంజుకుంటున్నారు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏ స్థాయిలో సంతలో పశువులను కొన్నట్టుగా అటు ఇటుగా మారుతా ఉన్నారు, ఎటు జంపులు చేస్తూ ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నాం, అన్ని పబ్లిక్గా కనబడతా ఉన్నాయి. ఈ దాడులు, పోలీసులను పెట్టి గుంజుకొని పోవడాలు, సరే పార్టీ వాళ్ళు వచ్చి గుంజుకొని పోయారంటే ఒక విషయం, కానీ పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకొని పోవడం, వెహికల్లో వేసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోవడం, పోలీసులు వెళ్ళి క్యాంపుల్లోకి వెళ్ళి ఎంక్వైరీలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నా కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కళ్ళు మూసుకొని కూర్చున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం కళ్ళు ఉండి కూడా కబోదిలాగా వ్యవహరిస్తూ ఉన్నది, కళ్ళు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎలక్షన్కు కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎలక్షన్ నిర్వహించడానికి ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న రోజులు ఏమేమి చేయాలి, ఏం చేయొద్దు, ప్రలోభాలు పెట్టద్దు, డబ్బులు పంచొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చాలా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం వాటి పట్టించుకున్న దాఖలాలు కనిపిస్తలేవు. కేవలం ఇది ఈ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక సందర్భంగానే కాదు, ఓట్లకు సంబంధించి కౌన్సిలర్లు అట్లాగే కార్పొరేటర్లకు సంబంధించిన ఎన్నికలో కూడా పోలింగ్ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మున్సిపాలిటీలో ఓడిపోయిన అభ్యర్థులు వార్డుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు, చీరలు, ఇతర వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి క్లియర్గా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, పేపర్లలో కూడా వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు ఎవరి మీద కూడా కేసులు నమోదు చేయలేదు. ఓటర్లను ప్రలోభ పెట్టద్దు, డబ్బు రూపకంగా కానీ వస్తు రూపకంగా కానీ ఏమి ఇవ్వద్దు అని ఎన్నికల నిబంధనల్లో ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిరనే విషయం క్లియర్గా వాళ్ళే చెప్పుకుంటున్నారు, అంటే వాళ్ళే వసూలు చేస్తున్నారు కాబట్టి అక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. కానీ దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. సో ఇక్కడ మేయర్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక దగ్గర కూడా ఏ స్థాయిలో సభ్యులకు మనీ ప్రవాహం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోదు, పట్టించుకోదు. మరి దానికి ఒక ఎన్నికల కమిషన్ ఎందుకు రాష్ట్రానికి? దేశంలో ఎన్నికల కమిషన్ కదా అదే ఉన్నది, ఇక్కడ రాష్ట్రాని కోసం ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం మరి దేనికి ఉన్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇంత పబ్లిక్గా అన్నీ జరుగుతూ ఉంటే అన్ని పార్టీలు, ప్రతి పార్టీ డబ్బులు పంచింది, ప్రతి పార్టీ వస్తువులు పంచింది, ప్రతి అభ్యర్థి వేల రూపాయలు పంచిర్రు. ఓటుకి 2,000, 3,000, 4,000, 5,000, 6,000 దాకా ఇచ్చిన మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. మీదికెళ్ళి చీరలు, కుక్కర్లు, రకరకాల వస్తువులు, ఇట్లా అన్ని రకాల ప్రలోభాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉండగా మరి ఎన్నికల నిబంధనలు ఎందుకు, ఎన్నికల అధికారులు ఎందుకు, అబ్జర్వర్లు ఎందుకు, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎందుకు? ఈ దుకాణం బంద్ చేసుకుంటే అయిపోతుంది కదా, దానికి వృధా ఖర్చు. అందులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి, దానికోసం ఇంత పెద్ద స్టాఫ్ను పెట్టి, ఒక ఆఫీస్ పెట్టి, ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఇంత ఖర్చు, పైన ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి బిఎల్ఓలు దాకా ఎందుకు డబ్బు ఖర్చు వృధా కదా.
డైరెక్ట్ వదిలేసేయాలి. మీకు ఎవరికి ఎంత డబ్బు ఉందో, ఎంత దమ్ముందో చూసుకోర్రి మీరే అని చెప్పేసి వదిలేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అయితే జరుగుతుందో అదే ఓపెన్గా జరిగిపోతుంది కదా. ఇప్పుడు మీరు దానికి ఒక నిబంధనలు పెట్టి ఎలక్షన్ ప్రాసెస్ అని పెట్టి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయకుండా వదిలేస్తే ఖర్చుకు డబ్బులన్నీ మిగులుతాయి కదా అవి ప్రభుత్వానికి. ఆ డబ్బులు మిగులుతాయి. మీరు ఈ వ్యవహారం అంతా రెగ్యులర్గా ప్రాసెస్గా జరిగిపోతుంది. డబ్బులు ఇచ్చుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, వాళ్ళు వ్యవహారం చేసుకొని ఎవరికి ఎక్కువ బలం ఉంటే, ఎవరికి ఎక్కువ ధన బలం ఉంటే వాడు మున్సిపల్ చైర్మనో మేయరో అవుతాడు, కార్పొరేటర్గానో అవుతాడు. కౌన్సిలర్ ఎలక్షన్ లేదు, కార్పొరేటర్ ఎలక్షన్ లేదు. డైరెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాడు పోయి ప్రజలకు డబ్బులు ఇస్తాడు, వాడే నిలబడి ఏలుకుంటాడు. సో అది అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాడు మిగతా కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చుకుంటాడు, చైర్మన్ అవుతాడు, మేయర్ అవుతాడు. ఈ పద్ధతి బెటరు. సేమ్ అక్కడ అదే డబ్బు ఖర్చు, ఇక్కడ డబ్బు ఖర్చు, ఆ నాయకుల డబ్బు ఖర్చు అవుతుంది. సో కనీసం ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఖర్చు అన్నా అక్కడ మిగులుతుంది ప్రభుత్వానికి. అసలే తెలంగాణ అప్పులలో ఉన్నది పాపం. వీడికి 2.5 లక్షల కోట్లు అప్పు చేసినట్టు రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఇంకా దీని ద్వారా భారం పెట్టి ఎందుకు ఇబ్బంది చెప్పు. ఇవన్నీ చేసేసి వాళ్ళు వదిలేస్తే వాళ్ళు చేసుకుంటారు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అని దానికి ఒక ప్రొఫార్మా పెట్టి ఈ పాటించాలని చెప్పి వయోలేషన్లని, గియోలేషన్లని, ఎందుకు ఇవన్నీ కథలు అన్ని టైంపాస్ ముచ్చట్లు. సో అవన్నీ బంద్ చేసి వదిలేసారు ఇక ఫ్రీగా. ఎవడి బలం ఉంటే వాడు గెలుచుకుంటాడు, ఎవడి బలం ఉంటే వాడు నాయకుడు అవుతాడు. థ్యాంక్ యూ.